ఈ హత్యకి యొక్క కారణము ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఈ బోయ బిక్కి తుణుకుల రవి ఇంటి ముందు ఉన్న పబ్లిక్ కొళాయిలో నుంచి గ్రామస్తులందరూ నీళ్లు పట్టుకోవడం జరిగేది. అయితే ఈ పబ్లిక్ కొళాయి నుంచి పైప్ పెట్టుకుని బోయ గోవిందు అనే అతను వాళ్ళ కొత్తగా కడుతున్న ఇంటికి క్లీనింగ్ నిమిత్తం పైప్ పెట్టుకోవడంతో గ్రామస్తులందరికీ నీళ్లు తగ్గాయి. మరియు ఈ బోయ గోవిందు అతని తమ్ముడైన నర్సయ్య ఇద్దరు కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు కొంచెం రోడ్డు మీద కట్టుకోవడంతో జనాల యొక్క రాకపోకలకు ఇబ్బంది అవడం వల్ల ఈ బోయ బిక్కి తుణుకల రవి మరియు బోయ బిక్కి తుణుకల నరసింహులు వీళ్ళిద్దరూ కూడా గోవింద్ ఇంటికి అడగడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఘర్షణలో ఈ రవి మరియు నరసింహులను చంపడం జరిగింది. ఆ కేసులో ముద్దాయిలుగా ఉన్న కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 2 సంవత్సరాల పాటు గ్రామంలోకి రాలేదు. అయితే లాస్ట్ ఇయర్ జరిగిన దసరా పండుగకి అక్టోబర్ 2025లో వాళ్ళు మళ్ళీ గ్రామానికి రావడం జరిగింది. ఈ కేసుని అప్పుడు జరిగిన హత్యలను మనసులో పెట్టుకుని ఆ ముద్దాయిలు చనిపోయిన రవి నరసింహులు వాళ్ళ యొక్క రిలేటివ్స్ అంటే రవి యొక్క అన్నదమ్ములు తర్వాత నరసింహుల యొక్క కొడుకులు దాయాదుల బిడ్డలు వీళ్ళందరూ కలిపి జనవరి 5వ తారీఖు 2026 సంవత్సరంలో బోయ గోవిందు అతని భార్య అతని కొడుకు ముగ్గురు కూడా పొలం నుంచి వస్తున్న సమయంలో ట్రాక్టర్ అడ్డుగా పెట్టి వాళ్ళని అడ్డగించి హత్య చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ హత్యలో జరిగిన ఉదంతంలో బోయ గోవిందులు ఎస్కేప్ కాగా వారు అతని తమ్ముళ్ళైన పరమేష్ ఆయన ఇంటి దగ్గర పనిచేసుకుంటే ఇంట్లోకి వెళ్ళి అతను చంపడం జరిగింది. మరియు ఇంకొక తమ్ముడైన వెంకటేష్ని ఆయన పొలంలో పనిచేసుకుంటే ఆయన కూడా వెళ్ళి అక్కడ పొలంలో నరికి చంపడం జరిగింది.